అలాగే ఈ ముఖ్య కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసినటువంటి మా రాష్ట్ర ఉపాధ్యక్షులు ఈ జిల్లా ఇన్ఛార్జ్ ఈ కార్యక్రమానికి సురేందర్ రెడ్డి గారు వచ్చి ఉన్నారు. వారు ఈ కార్యక్రమం తీసుకుంటారు. గుంటూరు జిల్లా అధ్యక్షుడు తిరుపతయ్య గారు, మరి భారతీయ జనతా పార్టీ వేదిక మీద ఉన్న నాయకులు, పత్రికా విలేకరులకి నమస్కారాలు. భారతరత్న మాజీ ప్రధానమంత్రి అటల్ బిహారీ వాజ్పేయి గారి 100వ శత జయంతి వేడుకల్ని దేశవ్యాప్తంగా కూడా భారతీయ జనతా పార్టీ పెద్ద ఎత్తున నిర్వహిస్తుంది. భారతీయ జనతా పార్టీయే కాకుండా ప్రభుత్వం కూడా దీని మీద పెద్ద ఎత్తున కార్యక్రమాలను తీసుకొని దేశవ్యాప్తంగా కూడా అన్ని రాష్ట్ర ప్రభుత్వాలతో కలిపి అనుసంధానం చేస్తూ ఈ 100వ శత జయంతి ఉత్సవాలని దేశమంతా కూడా ఘనంగా కేంద్ర ప్రభుత్వం కూడా నిర్వహించబోతుంది. భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్లో భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు ఈ 100వ శత జయంతి సందర్భంగా ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి అన్ని జిల్లా హెడ్ క్వార్టర్స్లో కూడా ఈరోజు అటల్ బిహారీ వాజ్పేయి గారి విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమాన్ని ఒక బస్సు యాత్ర, అటల్ మోడీ సుపరిపాలన యాత్ర పేరుతో అటల్జీ ఆశయాలని నరేంద్ర మోడీయే సుసాధ్యం చేయగలడు, నరేంద్ర మోడీ ద్వారానే అవన్నీ కూడా సాధ్యమవుతాయనే ఒక సంకేతాన్ని ప్రజల్లోకి తీసుకెళ్తూ పెద్ద ఎత్తున బస్సు యాత్రను ప్రారంభించి 11వ తేదీ ప్రారంభమైంది. 25వ తేదీ ఆ కార్యక్రమం ముగుస్తుంది. 25వ తేదీ రాష్ట్ర రాజధాని అమరావతిలో ఏదైతే తుళ్ళూరు మండలం వెంకటపాలెం గ్రామంలో N4 E4 రెండు క్రాస్ చేసే జంక్షన్ వద్ద ఈరోజు అటల్ బిహారీ వాజ్పేయి గారి విగ్రహ ఆవిష్కరణ చేస్తున్న ప్రదేశంలోనే అటల్ బిహారీ వాజ్పేయి గారి జ్ఞాపకార్థం స్మృతి వనాన్ని ఏర్పాటు చేయడం జరుగుతుంది. కాబట్టి 25వ తేదీ అటల్జీ 100వ శత జయంతి రోజు ఈ కార్యక్రమాన్ని రాష్ట్ర రాజధానిలో ఘనంగా భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించబడతా ఉంది. ఈ కార్యక్రమానికి రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు, భారతీయ జనతా పార్టీ రథసారథి పివిఎన్ మాధవ్ గారు, రాష్ట్ర వైద్య శాఖ మంత్రివర్యులు సత్యకుమార్ గారు, అదేవిధంగా కేంద్ర మంత్రివర్యులు శ్రీనివాస్ వర్మ గారు, మరి భారతీయ జనతా పార్టీ కేంద్ర మంత్రులు, మరి భారతీయ జనతా పార్టీ జాతీయ నాయకులు, మరి అనేక మంది మంత్రులు పెద్ద ఎత్తున ఈ కార్యక్రమంలో కూడా పాల్గొనబోతున్నారు. ఈ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున జయప్రదం చేయడం కోసం ఏదైతే పాత గుంటూరు జిల్లా, ఆ గుంటూరు జిల్లాకు సంబంధించిన మొత్తం ప్రదేశంలో ఉన్నటువంటి ఎన్డీఏ మిత్రపక్షాలకు సంబంధించిన అందరూ కూడా ఆ కార్యక్రమానికి పెద్ద ఎత్తున తరలి రాబోతున్నారు. ఆ కార్యక్రమంలో భారతీయ జనతా పార్టీ శ్రేణులను ప్రత్యేకంగా మనమే కాకుండా భారతీయ జనతా పార్టీ సానుభూతి పరులు, దాంతోపాటుగా అటల్ బిహారీ వాజ్పేయి గారంటే వారిని అభిమానించేవాళ్ళు అనేక మంది పాత తరానికి సంబంధించి కొత్త తరానికి సంబంధించిన అందరినీ కూడా పెద్ద ఎత్తున సమీకరించి ఆహ్వానించి ఆ కార్యక్రమంలో పాల్గొని ఆ కార్యక్రమాన్ని జయప్రదం చేయడం కోసం ప్రయత్నం చేయాలని చెప్పి ఈ సందర్భంగా జరుగుతున్న కార్యక్రమాల్లో ఈ పత్రికా విలేకరుల సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. అటల్ బిహారీ వాజ్పేయి గారు ఈరోజు భారతదేశానికి ఒక ఆదర్శవంతమైన నాయకుడు. అటల్ బిహారీ వాజ్పేయి గారి జీవితం, ఆయన ప్రత్యేకించి ఆయన రాజకీయాల్లో ఆయన అనుసరించిన విధానాలు ఈ దేశ రాజకీయాల్లో ఒక రకమైనటువంటి మైలురాయి లాంటివి. ఆయన ఏదైతే ఆచరించి చూపించాడో అవన్నీ కూడా మనకి మార్గదర్శనాలు, భవిష్యత్తు భారతావనికి అవి పునాది లాంటివి. కాబట్టి ప్రత్యేకించి రాజకీయాల్లో
ఈ తరం కాకుండా రాబోయే భవిష్యత్ తరాలు కూడా ఆయన జీవితాన్ని తెలుసుకొని ఆయన నడిచిన నడక, ఆయన ప్రయాణం చేసినటువంటి విధానాలు, ఆయన ఆచరించినటువంటి పద్ధతులు అన్నీ కూడా క్షుణ్ణంగా అధ్యయనం చేసి ఆయన జీవితాన్ని ఆదర్శంగా తీసుకొని ఏదైతే మనం కళ్ళగంటున్నామో పూర్వ వైభవ స్థితి భారతదేశానికి రావాలని కోరుకుంటున్నామో అది సాధించడంలో ఆయన ఏ లక్ష్య సాధనతో ఏ విధంగా జీవించాడో ఆ విధంగా ఆచరిస్తూ మనం ఆ దిశగా ముందుకు తీసుకుపోవడానికి ఆయన జీవితాన్ని ఆదర్శంగా తీసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా నేను కోరుకుంటున్నా. భారత రాజకీయాల్లో 60 సంవత్సరాల పాటు సంపూర్ణంగా ఒక ప్రతిపక్ష నాయకుడిగా, ఒక మిశ్రమ ప్రభుత్వంలో విదేశాంగ మంత్రిగా, తను ప్రధానమంత్రిగా అనేక రాజకీయ పక్షాలను 24 రాజకీయ పక్షాలను కలుపుకొని సంపూర్ణంగా ఈ దేశంలో కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేక పార్టీలు ఈ దేశంలో అధికారంలో ఎక్కువ రోజులు ఉండలేవనే సంకేతానికి పులి స్టాప్ పెడుతూ సంపూర్ణంగా 5 సంవత్సరాలు ఆయన పరిపాలన చేసి ఈ దేశ రాజకీయాలకి దశ దిశ చూపించాడు. కాంగ్రెస్ పార్టీయే కాదు, ఈ దేశంలో భారతీయ జనతా పార్టీ సారథ్యంలో కూడా ప్రభుత్వం ఏర్పాటు చేసి సంపూర్ణంగా ఈ దేశాన్ని అభివృద్ధి పదంలో నడిపించగలదనే సంకేతాన్ని అటల్ బిహారీ వాజ్పేయి గారు ఇచ్చారు. అది ఆయన వల్లనే సాధ్యమైంది. ఆయన 13 రోజులు మొదటిసారి అతిపెద్ద పార్టీగా అవతరించిన భారతీయ జనతా పార్టీ తరఫున ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి 13 రోజులు ఉన్నాడు. 13 రోజులు కూడా హుందాగా 13వ రోజు అయిపోగానే ఆయన హుందాగా రాజీనామా చేసి బయటకు వచ్చాడు. దాని తర్వాత 13 నెలలు ఏదైతే తను పార్లమెంట్లో పెట్టిన అవిశ్వాస తీర్మానాన్ని ఎదుర్కోవాల్సి వచ్చినప్పుడు ఒక్క ఓటుతో ఆ రోజు ఆయన ప్రధానమంత్రిగా అవిశ్వాస తీర్మానం వీగిపోయింది. ఆ ఒక్క ఓటు కూడా ఆయన అనుకో ఉంటే అది పెద్ద కష్టసాధ్యం కాదు. చెప్పినప్పటికీ ఆయన దేన్ని కూడా తీసుకోకుండా ఎవరిని అడిగేది లేదు, ప్రాధాయపడేది లేదు. ఇష్టమైతే నా గురించి ప్రజలందరికీ దేశానికి తెలుసు, ఇష్టమైతే నా ప్రభుత్వం మీద విశ్వాసంతో వచ్చి పెడితే తప్ప ఎలాంటి ప్రలోభాలు పెట్టి తీసుకునేది లేదు అని చెప్పి స్పష్టం చేసి అలా విధానం అవలంబించాడు. కాబట్టే ఆయన ఆ రోజు ఒక్క ఓటుతో ఓడిపోవడం జరిగింది. ఒక్క ఓటు ఓడిపోయిన రోజు ఈ దేశంలో ఆయన పార్లమెంట్లో మాట్లాడిన సందేశం అందరూ కూడా తప్పకుండా వినాల్సిన అవసరం ఉంది. అంత చక్కటి సందేశం. తన అవిశ్వాసంలో ఓడిపోయినప్పుడు కూడా ఎలాంటి బాధ్యతాయుతమైన వ్యవహరించాడో దాన్ని స్పష్టంగా భవిష్యత్తు భారతావన్ని ఏ విధంగా ఉండబోతుందో పార్లమెంట్లో చెప్పాడో దాన్ని అందరం కూడా ఈని తీరవలసింది. ఆయన చెప్పాడు, ఈరోజు ఒక్క ఓటుతో నేను ఓడిపోయాను, కానీ భవిష్యత్తు భారతదేశంలో కాంగ్రెస్ పార్టీ ఎక్కడా కూడా కనిపించకుండా పోయే పరిస్థితి ఉంది. ఇది వాళ్ళ కాంగ్రెస్ పార్టీ వైనానికి మచ్చ లాంటిది ఈరోజు చేసిన ప్రక్రియ. కాబట్టి భారతదేశంలో కాంగ్రెస్ పార్టీ కనుమరుగైపోయే రోజు వస్తుందని చెప్పి ఆ రోజు స్పష్టం చేశాడు. తిరిగి ఎన్నికల్లో మరలా అటల్ బిహారీ వాజ్పేయి గారి నాయకత్వంలో 300 పైచిలకు ఎన్డీఏ ప్రభుత్వానికి మద్దతిచ్చి ప్రజలు గెలిపించిన తర్వాత ఆయన చక్కగా 4 సంవత్సరాల 7 నెలల పాటు ఈ దేశాన్ని ఒక దశ దిశ చూపించి చక్కటి పరిపాలన అందించి, ఒక అవినీతి లేని పరిపాలన అందించి ఈ దేశాన్ని అభివృద్ధి పదంలో ముందుకు తీసుకెళ్ళి ఈరోజు భారతదేశంలో ఈ విధంగా అతిపెద్ద ఆర్థిక శక్తిగా కావచ్చు, లేదా ఈరోజు పారిశ్రామికంగా భారతదేశం వేగవంతం కావచ్చు. ఈరోజు భారతదేశం అంతా కూడా శివశాలమైన 4 రోడ్లు 6 రోడ్లతో ఈరోజు పారిశ్రామికంగా వేగవంతం కావాల్సినటువంటి ఆ స్వర్ణ చతుర్భుజి రహదారులు, నేషనల్ హైవే రహదారులు కావచ్చు. ఈరోజు గ్రామాలంతా భారతదేశం అంతా గ్రామాన్ని అనుసంధరించి అన్ని గ్రామాలకు కూడా నేషనల్ హైవేకి అనుసంధానం చేస్తూ ఆ రోజు గ్రామ్ సడక్ యోజన పేరుతో ఆయన ప్రవేశపెట్టిన రోడ్లు కావచ్చు, అనేకమైనటువంటి ఈ పోర్టులు ఈరోజు అభివృద్ధి కావచ్చు, లేదా ఎయిర్పోర్ట్లు కావచ్చు, లేదా రైల్వేస్ కావచ్చు, రహదారులు అన్నీ కూడా ఆయన కాలంలో ఆయన విస్తరించి భారతదేశంలో ఉన్నటువంటి ప్రజలు శక్తివంతులని చెప్పి ప్రపంచానికి తెలియజేసి ప్రోక్రాన్ని అనుపరీక్ష చేసి ఆ రోజు ఏదైతే భారతదేశం కూడా అణుశక్తి దేశం అని చెప్పి భారతీయులు ప్రపంచంలో గర్వంగా మేము భారతీయులు అని చెప్పుకోగలిగిన పరిస్థితిని ఏర్పాటు చేసినటువంటి ప్రధానమంత్రి అటల్ బిహారీ వాజ్పేయి గారి వల్లనే ఇది సాధ్యమైంది. కాబట్టి ఈరోజు ఈ వేగవంతమైన ఈ అభివృద్ధి వారి ఆశయాల్ని ముందుకు తీసుకోబోతూ ఈరోజు 2014 నుంచి ఇప్పటి వరకు కూడా నరేంద్ర మోడీ దేశాన్ని ఏ విధంగా అభివృద్ధి చేశాడో, భారతదేశాన్ని అతిపెద్ద ఆర్థిక శక్తిగా
4వ ఆర్థిక శక్తిగా నరేంద్ర మోడీ గారు తీసుకెళ్లారు. 2030కి మనం 3వ ఆర్థిక శక్తిగా అవతరించబోతున్నాం. 2040 నాటికి అభివృద్ధి చెందిన భారతదేశం నెంబర్ 1 స్థాయి ఆర్థిక శక్తిగా ప్రపంచంలో 2047 నాటికి తిరిగి భారతదేశం తయారవబోతుంది. కాబట్టి అలాంటి మహనీయుడు వీటన్నిటికీ పునాదేసిన అటల్ బిహారీ వాజ్పేయి గారి 100వ శత జయంతి ఉత్సవంలో అందరం కూడా పాల్గొని ఘనంగా వారికి నివాళులు అర్పించి వారి జీవితాన్ని ఆదర్శంగా తీసుకుని భావితరాలకి సంకేతం ఇవ్వాలని చెప్పి ఈ సందర్భంగా నేను గుంటూరు జిల్లా ప్రాంతానికి సంబంధించినటువంటి ప్రజలందరికీ కూడా పిలుపునిస్తున్నా. 25వ తేదీ అమరావతి రాజధానిలో జరిగేటటువంటి ఆ అటల్ స్మృతి వనం ఆ ప్రారంభ కార్యక్రమంలో ఏర్పాటు విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొనాలని ఈ సందర్భంగా నేను కోరుకుంటున్నాను.